Hi, I am Krishna Prasad. Now I am going to explain 6th question in 5.2 exercise of quadratic equation for 10th class. So find the dimensions of rectangle whose perimeter is 28 meters and area is 40 square meters. ఒక రెక్టాంగిల్ ఉందిట, దాని యొక్క పెరిమీటర్ ఇచ్చారు 28 మీటర్స్, ఏరియా వచ్చి 40 మీటర్స్. దాని మెజర్మెంట్స్ ఏంటి కనుక్కోమంటున్నారు. వీ హ్యావ్ టు ఫైండ్ ది మెజర్మెంట్స్, వీ హ్యావ్ టు ఫైండ్ దట్ మెజర్మెంట్స్. సో ఆ మెజర్మెంట్స్ కనుక్కుందాం. డయాగ్రామ్ ఏంటి, రెక్టాంగిల్ అన్నారు కాబట్టి మనం రెక్టాంగిల్ డ్రా చేద్దాం. ఇది లెంత్ అంటాం, ఇది బ్రెడ్త్ అంటాం. మనం లెంత్ని ఎక్స్ అనుకుందాం, బ్రెడ్త్ని వై అనుకుందాం. లెట్ లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్, breadth of rectangle is equal to y meters. Given perimeter of rectangle is equal to, what is perimeter? 28 meters. Area of rectangle is equal to 40 square meters. So these two are given data, we have to find these two. ఇక్కడ లెంత్ని మనం ఎక్స్ అనుకున్నాం, బ్రెడ్త్ని వై అనుకున్నాం. ఇందులో పెరిమీటర్ అన్నారు. వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ పెరిమీటర్? పెరిమీటర్ అంటే అర్థము, ఈ అవుట్ సైడ్ మెజర్మెంట్స్ని యాడ్ చేసుకుంటే వచ్చేది పెరిమీటర్. అవుట్ సైడ్ మెజర్మెంట్ లెంత్ బ్రెడ్త్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే వెళ్ళిపోండి, అదే పెరిమీటర్. పెరిమీటర్ అంటే తెలుగులో చుట్టూ కొలత, చుట్టూ ఉండే కొలతని కొలిస్తే వచ్చేదాన్ని పెరిమీటర్ అంటారు. కాబట్టి ఇంగ్లీష్లో పెరిమీటర్, తెలుగులో చుట్టూ కొలత. కాబట్టి చుట్టూ ఉండేది మెజర్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ కాల్డ్ పెరిమీటర్. సో దీని పెరిమీటర్ ఏంటి, రెక్టాంగిల్ షేప్ కాబట్టి ఇక్కడ ఎక్స్ అయితే ఇక్కడ ఎక్స్ ఆల్రెడీ మీకు ఫార్ములా ఉంది, 2 × L+B. ఏరియా అంటే మీనింగ్ ఏంటంటే అది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ ఏరియా. ఇప్పుడు ఈ డయాగ్రాము ఈ స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి ఇదంతా కలిపి ఏరియా అంటారు. ఆ ఏరియా కావాలంటే ఫార్ములా ఏంటి, రెక్టాంగిల్ అయితే L×B వేస్తాం, లెంత్ ఇంటూ బ్రెడ్త్. అదే పెరిమీటర్ అయితే అన్నీ యాడ్ చేసుకుంటాం. ఇక్కడ ఎల్, ఇది ఎల్, 2L, బి 2B, 2L 2B, ఆ 2ని కామన్ చేస్తే L+B అయిపోయింది. సో పెరిమీటర్ ఫార్ములా 2 × L+B, ఏరియా వచ్చి L×B. ఈ ఫార్ములాస్ క్లారిటీ పెట్టుకోండి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 28. పెరిమీటర్ ఫార్ములా 2 × L+B ఈజ్ ఈక్వల్ టు 28. 2 మల్టిప్లికేషను రైట్ సైడ్ వెళ్తే డివిజన్. ఇక్కడ ఎల్ అంటే మన భాషలో ఎక్స్, వై, బి అంటే వై. ఈ 2 మల్టిప్లికేషను రైట్ సైడ్ పోతే డివిజన్ బై 2. ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 14. క్యాన్సిలేషన్ పోతే 2 1s 2 4s. So y is equal to 14 minus x, keep it 1. And also given area kada sorry, area of rectangle is equal to 40 meters square. That is equal to, area means length into breadth, L×B is equal to 40. L means here x, breadth means y is equal to 40. X into y value is
14 minus x that is equal to 40. ఇది ఫ్రమ్ 1. సో ఎక్స్ మల్టిప్లై చేస్తాను. ఎక్స్ ఇంటూ 14x ప్లస్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 40. ఇది ఒక ఆర్డర్లో రాద్దాం. ఆర్డర్లో రాయాలంటే ఎక్స్ స్క్వేర్ ముందు మైనస్ ఉంది. మైనస్ ఉంటే మనకి ప్రాబ్లం. కాబట్టి ఇవన్నీ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. 0 ఈజ్ ఈక్వల్ టు 40. ఈ ప్లస్ 14x రైట్ సైడ్ పోగానే మైనస్ 14x అవుతుంది. మైనస్ ఎక్స్ స్క్వేర్ కాస్త ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 14x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ షేప్ తీసుకొచ్చేసాం. తీసుకొచ్చిన తర్వాత దీనికి ఫ్యాక్టర్స్ కట్టాలి. ఫ్యాక్టర్స్ కట్టేటప్పుడు మీకు 3 స్టెప్స్ మీకు చెప్పున్నాం. ఏంటో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ని కాన్స్టెంట్ని మల్టిప్లై చేయాలి. దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 1 ఇంటూ కాన్స్టెంట్ 40 దట్ ఈజ్ ఈక్వల్ టు 40. 140s ఆర్ 40. ఈ 40కి ఫ్యాక్టర్స్ కట్టాలి, రాసుకోవాలి. 40కి ఫ్యాక్టర్స్ 40 1s ఆర్ 40, 10 4s ఆర్ 40, 8 5s ఆర్ 40, 2 20s ఆర్ 40. ఈ విధంగా చాలా వస్తాయి. సరే ఫ్యాక్టర్స్ రాసాం. ఇది సెకండ్ స్టెప్ కింద గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ స్టెప్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ మల్టిప్లై చేయాలి. సెకండ్ స్టెప్ వాటికి ఫ్యాక్టర్స్ రాయాలి. కాన్స్టెంట్ ముందు ఏ సైన్ ఉందో మనం ఆ పని చేయాలి. కాన్స్టెంట్ ముందు ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి. ఒకవేళ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసేవాడిని. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసి ఎంత రావాలి? 14 రావాలి. ఈ మిడిల్ నెంబర్ రావాలి. ఇక్కడ 14 ఉంది కాబట్టి 14 రావాలి. ఇక్కడ ఏ నెంబర్ అయితే ఉంటుందో దట్ ఆన్సర్ షుడ్ బి కమ్. ఇప్పుడు 14 రావాలి, యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 14 వచ్చేది ఈ నెంబర్ కనిపిస్తుంది. 40కి 1 యాడ్ చేస్తే 41 అవుతుంది. 8కి 5 యాడ్ చేస్తే 13 అవుతుంది. 20కి 2 యాడ్ చేస్తే 22 అవుతుంది. సో ఇది 14. సో మనకి ఉపయోగపడే నెంబరు ఇదనమాట. కాబట్టి దీన్ని విడిగా రాసుకుంటున్నాను. 10 4 ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే సైన్స్ ఎట్లా ఉండాలి? సేమ్గా ఉండాలి. 2 మైనస్లైనా ఉండొచ్చు లేదా 2 ప్లస్లైనా ఉండొచ్చు. ఇక్కడ ఏ సైన్ ఉంది? మైనస్ ఉంది. కాబట్టి రెండిటికి మైనస్లు రాసుకోవాలి. ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకోండి. ఎంత వస్తుంది? -14. ఇక్కడ కూడా -14 ఉంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఇది తీసేసి రిమూవ్ చేసి మనం ఈ విధంగా స్ప్లిట్ చేసి రాసుకుంటాం, విడగొట్టి రాసుకుంటాం. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ దిస్ వన్ ఐఎమ్ రైటింగ్ -10x -4x ప్లస్ 40 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇందులోంచి ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఎక్స్ అవుట్ సైడ్ కామన్ తీస్తున్నాను. ఎక్స్ -10 ఉంటుంది. -4 కామన్ తీస్తున్నాను. ఎక్స్ -10 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇందులో ఈ రెండిట్లో x -10 ఉంది, x -10 ఉంది. ఒకసారి మల్టిప్లై చేసుకుంటే ఇదే రావాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 10 40. సో ఇందులో ఈ రెండు టర్మ్స్లో x -10 కామన్గా ఉంది. దాన్ని అవుట్ సైడ్ కామన్ తీస్తున్నాను. బ్యాలెన్స్ ఇక్కడ x ఉంది, ఇక్కడ -4 ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ x -10 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ x -4 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 10 ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 4. సో xకి 2 వాల్యూస్ వచ్చినాయి. ఒకటేమో 10, ఇంకోటి 4. కేస్ 1, taking x is equal to 10. Taking x is equal to 10, substitute x is equal to 10 in 1. 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y is equal to how much? 14 minus x. 14 minus x. y is equal to 14 minus 10, that is equal to 4. So length is, therefore length comma x is equal to how much? 10. Length is equal to 10 meters. Breadth is equal to 4 meters.
this is case 1. Case 2, taking x is equal to, next we have how much value? 4. X is equal to 4. Substitute x is equal to 4 in 1. 1 means y is equal to 14 minus x. Y is equal to 14 minus 4, that is equal to 10. So length is equal to 4 meters, breadth is equal to 10 meters. సో ఇది ఒకటి లేదా ఇది ఒకటి, ఇది ఒక మెజర్మెంట్, ఇది ఒక మెజర్మెంట్. లెంత్ ఇక్కడ 10 అయితే బ్రెడ్త్ 4 అవుతుంది. ఒకవేళ లెంత్ 4 అయితే బ్రెడ్త్ 10 అవుతుంది. ఏదైనా ఒకటే, జనరల్గా లార్జర్ దాన్ని లెంత్ అంటాం. కాబట్టి అడిగింది డైమెన్షన్స్, కాబట్టి డైమెన్షన్స్ ఆఫ్ రెక్టాంగిల్ is equal to 10 into 4, that is length is equal to 10 meters, breadth is equal to 4 meters. So this is the sixth question. This is the sixth question. So this is the sixth question. If you have any doubts, write a comment in this channel. ఒకవేళ బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.